హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఫ్రాంకెన్స్టీన్ ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో తెలుగు ఆడియోలో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. డబ్బింగ్ అయితే చాలా బాగుంది. ఈరోజు 4th రివ్యూ భయ్య. చాలా రోజుల తర్వాత ఫుల్ ఖాళీ. చాలామంది కామెంట్ చేస్తున్నారు, నువ్వేం జాబ్ చేస్తున్నావు అని. ఎన్నోసార్లు చెప్పా, జాబ్ ఉన్నోడు ఎవడు ఇన్ని సినిమాలు చూడలేడు. అది ఎట్లా అయింది మీరే చెప్పండి. ఇందులో వచ్చేది కూడా ఏమి ఉండదు. ఏ పని ఉంటే అలా పెద్ద సినిమా 2.5 hours ఉంది. ఫ్యామిలీతో మాత్రం చూడొద్దు భయ్య. చాలా సీన్స్లో అడల్ట్ కంటెంట్ ఉంది. మగాడిని బట్టలు లేకుండా చూపించడం, బ్యాక్ సైడ్ నుండి ఒక అమ్మాయిని కొద్దిగా సెమీ న్యూడ్లో చూపించడం, కానీ మీరు కోరుకునే మసాలా సీన్స్ అలాంటివి ఏమీ లేవు. డైరెక్టెడ్ బై గిలెర్మో డెల్ టోరో గోమెజ్. ఇప్పటి వరకు 3 ఆస్కార్ అవార్డ్స్ అయితే అందుకున్నారు. బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిలిం పినాకియో, ద షేప్ ఆఫ్ వాటర్ మూవీకి 2 ఆస్కర్స్. లైఫ్లో ఒక్క ఆస్కార్ అవార్డు విన్ అవ్వడమే చాలా ముఖ్యం అనుకుంటే ముచ్చటగా 3 గెలిచారు. రియల్లీ హ్యాట్స్ ఆఫ్. ఈ ఫ్రాంకెన్స్టీన్ అనేది తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పేవారు. మరి ఓవరాల్ మూవీ నాకు ఎట్లా అనిపించింది తెలుసుకునే ముందు బేసిక్ ప్లాట్ విషయానికి వచ్చేస్తే, విక్టర్ అనేవాడు ఉంటాడు. వీడు చాలా తెలివైనవాడు, కానీ కొంచెం ఈగో, నేనే గొప్ప అనుకునే ఒక తత్వం, అంటే ఒక బ్యాడ్ జీనియస్ అనమాట. చావుని ఎట్లాగైనా గెలాలి అనే ఉద్దేశంతో ఒక క్రేజీ ఎక్స్పెరిమెంట్ తయారు చేస్తాడు. ఆ ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయ్యి ఒక క్రీచర్, ఒక మాన్స్టర్ తయారైద్ది. మరి ఏం జరుగుతుంది నెక్స్ట్ అనేది చూడాలి. మరి మూవీ నాకు ఎలా అనిపించింది అంటే మాత్రం ఇట్ వాస్ డీసెంట్. ఇట్ వాస్ నాట్ ఎవ్రీ వన్స్ కప్ ఆఫ్ టీ భయ్య. నా వరకు అయితే ఇట్ వాస్ డీసెంట్ అనిపించింది. 1 time వాచబుల్, చూడొచ్చు ఒకసారి. ఇందులో యాక్షన్ ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేశా, బట్ మూవీలో అసలు యాక్షన్ అన్నదే లేదు. మూవీ స్టార్టింగ్ ఆ యాక్షన్ ఎపిసోడ్ అయిపోయాక అసలు మూవీలో యాక్షన్ లేదు, క్లైమాక్స్లో కూడా యాక్షన్ లేదు. యాక్షన్ లేకపోయినా సరే డ్రామా బాగుంటుంది. అది మీరు కనెక్ట్ అవ్వాలి. 2.5 hours చూడగలగాలి. ఈ స్టోరీని ఇద్దరు ప్రాస్పెక్టివ్లో చూపిస్తారు. ఫస్ట్ ఈ మాన్స్టర్ తయారు చేసే విక్టర్ లైఫ్ని, అతని క్యారెక్టర్ని, అతను చిన్నప్పుడు ఎట్లా ఉండేవాడు, తన ఆలోచనలు ఏంటి, అసలు క్రేజీ ఎక్స్పెరిమెంట్ ఎలా తయారు చేస్తాడు. దాన్ని ఏదో రజనీకాంత్ రోబోలో ఫస్ట్ హాఫ్ అంతా దాన్ని స్టార్ట్ చేయడం, అదే 1.5 hour వరకు లాగారు. ఇక సెకండ్ హాఫ్ అయితే మొత్తం ఆ మాన్స్టర్ స్టోరీ స్టార్ట్ అయ్యింది. వాడు మనిషి కాదు, ఒక రోబోట్ల. ప్రాణం అంటే ఏంటి, మనిషి అంటే ఏంటి, ఇట్లా తన స్టోరీ. ఆ మాన్స్టర్ తర్వాత ఏం చేస్తుంది, అదే లాస్ట్ క్లైమాక్స్ వరకు తీసుకొస్తారు. ఇక మనం ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, ఈ మాన్స్టర్ చాలా ప్రమాదకరం, డేంజరస్. ఫస్ట్ చూసిన తర్వాత మళ్ళీ క్లైమాక్స్లో దాన్ని ఎలాగైనా అంతం చేయాలి కదా. మరి ఇందులో మాత్రం దాంతో ఫైట్ చేసే వార్ కానీ అదేం లేదు. జస్ట్ అందరూ మంచి వాళ్ళే కదా, ఎప్పుడు యాక్షన్తో ఎండ్ చేద్దాం, ఏం చూపిస్తాంలే అనుకుని కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేసి మూవీని అయితే సింపుల్గా ఎండ్ చేశారు. ఇది కొంతమందికి నచ్చదు. నా వరకు అయితే మాత్రం మూవీని డీసెంట్గా తీశారు. విజువల్స్ టాప్ నాచ్ ఉంటాయి, ప్రొడక్షన్ వర్క్ చాలా బాగుంటుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సూపర్ ఉంటుంది, విజువల్ ఎఫెక్ట్స్ కూడా చాలా బాగుంటాయి. మూవీ అయితే క్వాలిటీగా చూడడానికి సూపర్ ఉంటుంది. మేకింగ్ చాలా బాగుంది. ఆ కాస్ట్యూమ్స్ కానీ, ఆ ఓల్డ్ స్టైల్ మేకింగ్ కానీ చాలా హైలైట్ ఉంటాయి. ఈ మూవీ నుండి మీరు యాక్షన్ అండ్ హర్రర్ ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం డిసప్పాయింట్ అవుతారు. ఒక మనిషి, మాన్స్టర్ ఇద్దరు మంచోళ్లే కదా అన్న టైప్లో చూపించారు భయ్య. ఇక క్యారెక్టర్స్ విషయానికి వస్తే అందరూ బాగా చేశారు. చాలా క్యారెక్టర్స్ ఉంటాయి, కానీ మెయిన్ ఫోకస్ విక్టర్ అండ్ ఈ మాన్స్టర్, ఆ క్రీచర్, వీళ్ళిద్దరు స్టోరీస్ని చూపిస్తారు. వీళ్ళ స్టోరీలోకి క్యారెక్టర్స్ యాడ్ అవుతాయి అనమాట. మిగతా వాళ్ళకి పెద్ద ఇంపార్టెన్స్ అంటే ఏం లేదు. ఇంకొక అమ్మాయి క్యారెక్టర్ కూడా ఉంది, అది ఎందుకుందో తెలియదు. ఫైనల్గా ఈ ఫ్రాంకెన్స్టీన్ అనేది ఒక నావల్ని బేస్ చేసుకుని తీశారు, కానీ ఇందులో హారర్ లేదు, యాక్షన్ అనేది లేదు. ఇది లేకపోయినా 2.5 hours చూడగలిగితే, ఆస్కార్ అందుకున్న డైరెక్టర్ కాబట్టి అతని మేకింగ్ టేకింగ్ ఎట్లా ఉంటుందో చూడడానికి ఒక డీసెంట్ వాచ్. కొద్దిగా ఓపిక పట్టి చూస్తే ఈ మూవీ మీకు కనెక్ట్ అయ్యిద్ది. మరి ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తానంటే మూవీకి 3/5. దట్స్ ఇట్ గైస్. రివ్యూ నచ్చితే ఒక లైక్ అండి. చాలా నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బై బాయ్ అండ్ జై హింద్.